4.5 లక్షల లీటర్ల నీరు ఈ బావి నుంచి తీస్తూ ఉంటారు. అయినా సరే ఈ బావి ఎప్పుడూ ఎండిపోలేదు. ప్రతి నీటి బొట్టు కోసం తిప్పలు పడే ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఎంత పెద్ద బావిలో నీళ్లైనా తరిగిపోవాల్సిందే. అలాగే మక్కాలో ఉండే ఈ జంజం బావిలోని నీరు ఎప్పుడూ నిండుగా ఉండటం ఆశ్చర్యమే కదా. ఈ బావి నుండి వేలాది మంది ప్రతిరోజు నీళ్లు తీసుకుంటూ ఉంటారు. ఇన్నేళ్లలో ఈ బావిలో నీరు ఎప్పుడు ఎండిపోలేదు, తగ్గిపోలేదు. అంతేకాదు ఇస్లాం మతస్థులకు ఈ నీళ్లు అమృతంతో సమానం. ఈ నీళ్ల సంగతులు తెలుసుకుంటే కాళ్ల కింద పాదాలు చల్లగా మారుతాయి. ఈ నీళ్ల గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల గురించి కూడా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకుంటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మతాల్లో ఇస్లాం మతం 2వ స్థానంలో ఉంది. వీటిలో ఎన్నో కథలు మీరు గతంలో కూడా వినే ఉంటారు. వాటిలో ఒకటి జంజంకి చెందిన నీళ్లు. వేల సంవత్సరాల క్రితం పైగంబర్ ఇబ్రహీం తన భార్య హజ్రా, వాళ్ల తనయుడు హజ్రత్ ఇస్మాయిల్ని అల్లా చెప్పిన సూచన పాటించి మక్కాలోని ఎడారిలో వదిలేసొచ్చాడు. తన కుమారుడు ఇస్మాయిల్కి పాపం దాహం వేసినప్పుడు ఎడారిలో కోసెడు దూరం వెళ్లినా కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా కనపడలేదు. దాహంతో అలమటించాడు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. అక్కడి ఇసుకలో నుండి నీళ్లు రావటం మొదలైంది. ఆ తర్వాత కాలంలో ఈ స్థలంలోనే బావి నిర్మించారు. ప్రపంచమంతా ఇప్పుడు ఆ నీటిని జంజం నీటిగా పిలుస్తోంది. ఈ నీటిని మక్కా, మదీనాలో హజ్ యాత్ర కోసం వెళ్లే ప్రజలు తాగుతారు. అంతేకాదు అత్యంత పవిత్రమైందిగా నీటిని చూస్తారు. ఈ నీరు తమ కష్టాల్ని దూరం చేస్తుందనే నమ్మకం వారిది. ఎడారి మధ్యలో ఈ జంజం నీళ్లు ఎలా వస్తున్నాయని మీ మనసులో కలిగే సందేహం కదా. దీని మీద అనేక పరిశోధనలు కూడా జరిగాయి. తర్వాత నిర్ధారించిన విషయం ఏంటంటే ఈ జంజం నీళ్లు మక్కాకి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న జలపాతాల నుంచి వస్తున్నాయేమోనని. ఇస్మాయిల్ తన పాదాల్ని ఈ నేలపైన పెట్టినప్పుడు ఈ జలపాతాలు ఏర్పడ్డాయని ఇస్లాం గ్రంథాల్లో రాసి ఉంది. ఈ కాలంలోని శాస్త్రవేత్తలు కూడా ఈ జలపాతాల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటి అంటే అసలు ముస్లింలు ఈ జంజం నీటిని ఎందుకు ప్రపంచంలోనే అన్నిటికంటే పవిత్రమైన నీటిగా భావిస్తారు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మంది శాస్త్రవేత్తలు జంజం నీటిపైన పరిశోధనలు చేశారు. కానీ జపాన్ శాస్త్రవేత్త మసారు ఎమోటో కనుగొన్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మసారు ఎమోటో ఎలాంటి శాస్త్రవేత్త అంటే ఈయన ప్రపంచంలో అనేక ప్రాంతాల్లోని నీటి మీద విశేష పరిశోధనలు చేశారు. అలాగే జంజం నీటి మీద పరిశోధన చేసేందుకు ఈయన కంటే మెరుగైన శాస్త్రవేత్త ఇంకెవరూ ఉండరు. ఈయన జంజం నీటిని తీసుకుని దాని మీద చాలా సమయం పాటు పరిశోధన చేశారు. ఏమిటో ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అందుకే ఈ పరిశోధన చాలా కాలం నడిచింది. ఇలాంటి నీటిని ఆయన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈయన చెప్పేదేంటంటే జంజం నీటి కణాల్ని మైక్రోస్కోప్లో చూడటం కూడా కుదరదు. ఈ నీళ్లు ఎంత శక్తివంతమైనవంటే ఈ నీళ్ల కణాల్ని చూడటానికి, దీంతో క్రిస్టల్స్ చేయడానికి ఒక్క చుక్క జంజం నీటికి 1000 చుక్కల సాధారణ నీటిని కలపాలి. అప్పుడు గాని మనం జంజం నీటి కణాల్ని మైక్రోస్కోప్లో చూడలేం. మసారు ఎమోటో ఇంకో ప్రత్యేకమైన విషయం కూడా చెప్పారు. ఈయన చెప్పేదేంటంటే జంజం నీళ్లు ఒక వంతుని 1000 వంతుల సాధారణ నీళ్లతో కలిపితే ఈ సాధారణ నీటికి కూడా జంజం నీళ్ల గుణాలు వస్తాయి. ఈ జపాన్ శాస్త్రవేత్త చెప్పేది వింటే జంజం నీళ్లు ఒక అద్భుతానికి ఏమీ తీసిపోవు. మనం సాధారణ నీటితో క్రిస్టల్స్ చేస్తే దాని రూపం వేరుగా ఉంటుంది. మసారు ఎమోటో ఎప్పుడైతే జంజం నీటితో క్రిస్టల్స్ చేసేందుకు ప్రయత్నించారో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ నీటితో చేసిన ప్రతి క్రిస్టల్ ఒకే రూపంలో తయారైంది. ఈ నీటితో చేసిన క్రిస్టల్ సాధారణ నీటితో చేసిన క్రిస్టల్ కంటే చాలా అందంగా కూడా ఉంటుంది. ప్రపంచంలో జంజం నీరు మాత్రం ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది. ఇందులో ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి సూక్ష్మజీవులు ఉండవు. సాధారణంగా ప్రపంచంలో ఎన్ని బావులున్నా వాటిలో పాకురు పొడుతూ ఉంటుంది. కానీ జంజం బావిలో మాత్రం ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈ నీళ్లు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం, రోగులకి ఔషధంగా కూడా ఉంటుందని భక్తుల నమ్మకం. ముస్లింలు ఈ నీటిని చాలా పవిత్రమైన నీటిగా నమ్ముతారు. కానీ కొందరు ఈ నీటిని తాగే నీరుగా కూడా భావించట్లేదు. 1971లో ఒక ఈజిప్షియన్ డాక్టర్ యూరోపియన్ ప్రెస్కి రాసిన ఒక లేఖలో జంజం నీరు మనుషులు తాగడానికి పనికిరాదు అని నిర్ధారించాడు. తాను రాసిన కారణం ఏంటంటే ఈ బావి సముద్రం ఎత్తు కంటే కింద ఉంది. మక్కా నగరం మధ్యలో ఉన్నందున నగరంలోని మురుగు నీరంతా మురికి కాలువల నుంచి వచ్చి ఇందులో కలుస్తోంది. ఈ వార్త సౌదీ రాజు కింగ్ ఫైజల్కి చేరింది. ఈయన ఈ డాక్టర్ని తప్పుగా రుజువు చేయడానికి వెంటనే సౌదీలో ఉన్న నీటి శాఖని యూరోపియన్ ప్రయోగశాలకు నమూనాలు పంపమని ఆదేశించాడు. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చూసింది ఏంటంటే అక్కడ నీటితో నిండిన ఒక చిన్న కొలనుంది, ఒక బావి లాంటిది. 18x14 పరిమాణం ఉన్న ఈ బావి ప్రతి సంవత్సరం లక్షల గ్యాలన్ల నీటిని హజీలకిస్తుంది. హజ్రత్ ఇబ్రహీం కాలం నుంచి ఇక్కడ నీటి లభ్యత ఉంది. ఇక వాళ్లు తమ పరిశోధన మొదలుపెట్టారు. ఈ బావిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ బావి లోతు తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని లోపలికి దింపి చూశారు. వాళ్ళు చూసింది ఏంటంటే లోపల నీళ్లు ఈ వ్యక్తి భుజాల వరకు వస్తున్నాయి. ఆ వ్యక్తి పొడవు ఇంచుమించు 5 అడుగుల 8 అంగుళాలు.
నీరు ఎటువైపు నుంచి వస్తోంది అన్న విషయం గ్రహించడానికి ఈ వ్యక్తి నీటిలో నిలబడి ఒక వైపు నుంచి రెండో వైపుకు నడుస్తూ పరిశీలించాడు. అతనికి నీటిలో తలని ముంచే అనుమతి లేనందువల్ల నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం కష్టమే అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు మరో ఉపాయం కూడా ఆలోచించారు. ఈ బావిలోని నీళ్లన్నింటినీ తోడేయడానికి పెద్ద పెద్ద పంపుల్ని పెట్టారు. దీనివల్ల నీరు తొందరగా బయటకు వచ్చేసి మళ్లీ బావి నిండేటప్పుడు నీళ్లు ఎటువైపు నుంచి వస్తున్నాయో పరిశీలించవచ్చు అని భావించారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇంత చేసినప్పటికీ బావిలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదు. కానీ వాళ్ల దగ్గర ఇది తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఆ పంప్స్తో మళ్లీ నీటిని తోడే ప్రయత్నం చేశారు. నీటిలో నించుని ఆ బావి లోపల అంతా పరిశీలించాడు. ఈసారి కాసేపటి తర్వాత చేతులు పైకెత్తి చాలా ఆనందపడ్డాడు. నాకు నీళ్ల ప్రవాహం కనపడింది అని. వాళ్ల పాదాల కింద ఒక రంధ్రం ద్వారా నీళ్లు వస్తున్నట్టు గ్రహించారు. పంపు ద్వారా నీళ్లు బయటకు తోడుతున్నప్పుడే ఆ బావి చుట్టూ నడిచి ఇంకా ఎక్కడైనా నీటి ప్రవాహాలు ఉన్నాయా అని చూశారు. అప్పుడు తెలిసిందేంటంటే అన్ని వైపుల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ కారణం వల్లే జంజం బావిలో నీటి ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఈ విధంగా తమ పరిశోధన పూర్తి చేశారు. యూరోప్ ప్రయోగశాలకు నమూనాలు పంపించారు. జంజం నీటిని మక్కా నగరంలో దొరికే నీటితో పోల్చినప్పుడు కాల్షియం ఇంకా మెగ్నీషియం చాలా ఎక్కువ మోతాదులో కనపడ్డాయి. దీనివల్లే బలహీనంగా ఉన్న వాళ్లు కూడా ఈ నీళ్లు తాగాక చురుగ్గా కనిపిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జంజం నీటిలో ఉన్న ఫ్లోరైడ్ చాలా అవసరమైన ఫ్లోరైడ్. ఈ నీళ్లు తాగడానికి మంచివని యూరోప్ ప్రయోగశాల కూడా తన నివేదికలో తేల్చేసింది. ఈ నివేదిక వివరాలు షా ఫెజల్కు ఇచ్చినప్పుడు తాను చాలా సంతోషించారు. యూరోప్ ప్రెస్కి నివేదికను పంపమని ఆదేశించారు. ఈ బావి గురించి చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బావి ఇప్పటి వరకు ఎప్పుడు ఎండిపోలేదు. ఎప్పుడు ఎంత నీటి అవసరం వచ్చినా ఇక్కడ నీళ్లు దొరుకుతాయి. సముద్రపు ఉప్పులాగానే ఈ నీటితో చేసిన ఉప్పు కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దీని రుచి ఈ నీటిని కనుగొన్నప్పటి నుంచి ఎప్పుడూ మారలేదు. యూనివర్సల్ టేస్ట్. నీళ్లకి ఒక్కో దగ్గర ఒక్కో రుచి ఉంటుంది. కానీ జంజం నీటి రుచి యూనివర్సల్ గా ఒకటే ఉంటుంది. ఈ నీళ్లు తాగే ప్రతి వ్యక్తికి దీని రుచి ఒకేలా అనిపిస్తుంది. ఈ నీటిని ఎప్పుడూ శుభ్రం చేయాల్సిన పని లేదు. పాడైన దాఖలాలు కూడా లేవు. నాచుపట్టిన